హీరో అల్లు అర్జున్ పై కేసు నమోదైంది. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డి నివాసానికి అల్లు అర్జున్ దంపతులు వచ్చిన సమయంలో భారీగా జన సందోహం ఏర్పడింది. అల్లు అర్జున్ ను చూసేందుకు అభిమానులు కదిలి వచ్చింది. దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే తమ అనుమతి లేకుండా జన సమీకరణ చేశారంటూ ఆ నియోజకవర్గానికి చెందిన రిటర్నింగ్ ఆఫీసర్ అల్లు అర్జున్ సహా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డి మీద ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 188 కింద ఈ కేసు చేసినట్టు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. రామచంద్ర. సందీప్, టాలీవుడ్ స్టార్ హీరో అయినటువంటి అల్లు అర్జున్ పై కేసు నమోదైంది. అయితే నంద్యాల నియోజకవర్గంలో ఈ రోజు ఆయన రిటర్నింగ్ అధికారి అనుమతి లేకుండానే వేలాది మందితో ర్యాలీలో పాల్గొన్నారని, అలాగే అక్కడ జన సమీకరణ చేశారని చెప్పి పలువురు ఫిర్యాదు చేశారు. దీంతో నంద్యాల 2 టౌన్ పిఎస్ లో పలు సెక్షన్ల కింద ఆయనపై అల్లు అర్జున్ పై కేసు నమోదు అయినట్లుగా పోలీసులు తెలిపారు. అయితే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఉన్నప్పటికీ కూడా నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి నివాసానికి అల్లు అర్జున్ వెళ్లడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయని చెప్పి పోలీసులు తెలిపారు. అయితే బన్నీని చూసేందుకు ప్రజలు వేలాదిగా అక్కడికి తరలి రావడంతో స్థానికులు ఇబ్బందికి గురయ్యారని చెప్పి కూడా ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఎన్నికల కోడ్ 31 ఏపీ యాక్ట్ అలాగే 144 సెక్షన్ అమల్లో ఉన్నాయి కాబట్టి నంద్యాలలో నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి పర్మిషన్ ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలో అక్కడ అనుమతి తీసుకోకుండా వేలాది మంది కలవడం చాలా నేరం అని చెప్పి కూడా అక్కడ ఎన్నికల రిటర్నింగ్ అధికారి భావించిన నేపథ్యంలోనే ఇక్కడ ఆ అధికారికి ఫిర్యాదు చేశారు. దీంతో స్పెషల్ డిప్యూటీ తహసీల్దార్ ఫిర్యాదు మేరకు ఏదైతే అక్కడ నంద్యాలలో టౌన్ లో స్పెషల్ డిప్యూటీ తహసీల్దార్ ఫిర్యాదు మేరకు నంద్యాల 2 టౌన్ పిఎస్ లో వైసీపీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డితో పాటు అల్లు అర్జున్ పై కూడా కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించినటువంటి ఐపీసీ సెక్షన్ 188 కింద పోలీసులు చేశారు. అలాగే క్రైమ్ నెంబర్ 71/2024 గా నమోదైంది. దీనిపై మరి ఎన్నికల అధికారులకి అల్లు అర్జున్ సమాధానం ఇస్తారా, లేకపోతే అక్కడ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నటువంటి రవిచంద్ర కిషోర్ రెడ్డి ఎవరైతే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి అభ్యర్థి ఉన్నారో ఆయన సంజాయిషి ఇస్తారా, లేకపోతే ఎటువంటి యాక్షన్ ఉంటుంది తర్వాత అనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది. మొత్తానికి ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో అనుమతి లేకుండా అక్కడ జన సమీకరణ చేయడంతో పెద్ద ఎత్తున అక్కడికి వచ్చారు. అక్కడ స్థానికంగా ఉన్న వారికి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఎదుర్కొన్నారు కాబట్టి ఈ ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. మరి దీనిపై అల్లు అర్జున్ స్పందిస్తారా లేదా అన్నది మనం చూడాలి. మొత్తానికి అక్కడ ఎన్నికల అధికారి ఫిర్యాదు అలాగే డిప్యూటీ తహసీల్దార్ ఎవరైతే ఉన్నారో స్పెషల్ వారు ఫిర్యాదు చేయడంతోనే పోలీసులు నమోదు చేశారు. మరి ఇంత పెద్ద కేసు అవుతుందా లేకపోతే ఏంటి అనేది మనం చూడాల్సి ఉంటుంది. తర్వాత దీని కేసు పర్యవసనాలు కావచ్చు అలాగే పరిణామాలు కావచ్చు ఎదుర్కోవాల్సి ఉంటుంది అల్లు అర్జున్, అటు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నటువంటి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి అని చెప్పుకోవచ్చు. సందీప్. రామచంద్ర, అంటే దీనిపై అల్లు అర్జున్ స్పందించారా? మరి అల్లు అర్జున్ దీనిపై ట్వీట్ చేస్తారా లేకపోతే ఆయన ఒక వివరణ లాంటి వీడియో ఏమైనా విడుదల చేస్తారా అనేది కూడా చూడాల్సి ఉంది. ఈ రోజు ఆయన అక్కడ కాస్త రాజకీయ రణరంగం జరిగిందని చెప్పుకోవచ్చు. రాజకీయ ఆసక్తికరమైన చర్చ కూడా సాగింది. ఎందుకంటే ఆయన జనసేన పార్టీ కుటుంబ సభ్యునిగా పవన్ కళ్యాణ్ ఉన్నారు, పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులుగా అల్లు అర్జున్ ఉన్నారు. అయితే ఆయన ఈ రోజు కొన్ని వ్యాఖ్యలు చేశారు. అలాగే వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థికి ప్రచారం అలాగే అక్కడ ఆయనకు మద్దతుగా చేసిన నేపథ్యం ఆయన స్పందిస్తూ మాట్లాడడం కూడా జరిగింది. రవిచంద్ర ఏ రోజు నన్ను అడిగింది లేదు, నాకు నేనుగా రవిచంద్ర కోసం వచ్చాను, నా స్నేహితుడు అని చెప్పి ఆయన మాట్లాడారు. సో మరి ఈ కేసుపై కూడా ఆయన వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తారో కూడా అందరూ భావిస్తున్నారు. దీనిపై పోలీసులకు ఆయన సంజాయిషి వివరణ ఇస్తారా లేకపోతే ఒక వీడియో రూపంలో ఏమైనా తెలియపరుస్తారా అన్నది కూడా మనం చూడాలి ఉంటుంది. సందీప్. థ్యాంక్ యూ రామచంద్ర.